ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2026 సెలవుల జాబితాలోని ఐచ్ఛిక సెలవులలో తీవ్ర వివక్ష చూపారని హిందూ ఉపాధ్యాయ సమితి నాయకులు తిరుపతి సభలో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాగతం, సుస్వాగతం. నేను మన హిందూ ఉపాధ్యాయ సమితిలో తిరుపతి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాయల మల్లేశ్వరి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ మహేష్ డోగల గారు, అలాగే హిందూ ఉపాధ్యాయ సమితి మహిళా జాగృతి రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీ రమాదేవి మేడం గారు, అలాగే మన హిందూ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు శ్రీ మునిరామరెడ్డి గారు, కాళహస్తి నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్రీ లోకనాథం గారు, మదనపల్లి నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్రీ వెంకటరమణ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నుంచి శ్రీ శేషగిరిరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి నుంచి శ్రీ మాధవరావు గారు విచ్చేశారు. ఈ యొక్క ప్రెస్ మీట్ని మన జాతీయ అధ్యక్షులు శ్రీ మహేష్ డేగల్ గారు ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేర్పించాల్సిన సంప్రదాయము సంస్కృతి ఏమీ నేర్పించకుండా ఏదో హాలిడేస్ ఇచ్చేసాము, ఏదో ఆప్షనల్ హాలిడేస్ డిక్లేర్ చేశాము అని కాకుండా కొంచెం అవగాహనతో గవర్నమెంటు, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఆలోచన చేసి ఈ ఆప్షనల్ హాలిడేస్ ఎందుకు హిందువులకు తగ్గించేస్తున్నారు అనేదే ఈరోజు మా ముఖ్యమైన పాయింట్. ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని, హిందువులకి ఆప్షనల్ హాలిడేస్ ఎందుకు తగ్గించేస్తున్నారు అని. తగ్గించేయడం మూలాన మన సంస్కృతి మీద, సంప్రదాయం మీద పాక్షికంగా కాదు పరోక్షంగా దెబ్బ పడుతోంది. పిల్లలకు హిందుత్వం మీద ఆశ పోతోంది. రాను రాను ఇప్పుడు దేశంలో జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలిసిందే. దేశంలో మనకంటూ ఒక దేశం కావాలి అని మోడీ ఒక్కరే ప్రయత్నం చేస్తే సరిపోదు. మనమందరూ కూడా దేశంలో మన సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఆప్షనల్ హాలిడేసు 5 ఇప్పుడు ఇచ్చిన లిస్టులో ఏవో ఒక 5లో హిందువులకు 5 ప్రకటించాలని మేము సవినయంగా విలేకరులను, గవర్నమెంట్ని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలో ఉండి కూడా మనం ఇలా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుందన్నమాట. అంటే సనాతన సంప్రదాయాన్ని పాటించేటటువంటి దేశంలో కూడా మన సంస్కృతి, మన సంప్రదాయం, మన పండుగలకి మనం పిల్లలకి తెలియచేయాలి, దానికి మీ నుంచి మాకు పర్మిషన్ కావాలి అనేటటువంటి రోజు వస్తుందని మనం ఎవరు ఊహించలేదన్నమాట. ఆల్రెడీ ఇప్పటికే పిల్లల్లో కనీసం బొట్టు పెట్టుకోవడానికి కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు. అది తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఎంత ఉందో పాఠశాలల్లో టీచర్స్ కూడా అంతే ఉంది. మనమే వేరే దేశంలో, పాకిస్తాన్లోనో లేదంటే ఇరాన్, ఇరాక్ వెళ్ళి ఇది భారతదేశము, ఇది హిందూ దేశము, ఇలా ఉండాలి అనేసి మనం ఎక్కడికి వెళ్ళి చెప్పడం లేదు. మన దేశంలో ప్రతి పండుగని ఒక్కొక్క విశిష్టత అనేటటువంటిది తెలియజేస్తూ మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని మేమందరం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని విలేకరుల సమావేశంలో కీలకంగా తెలియజేసే విషయం అంటే, మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వము లిస్ట్ ఆఫ్ హాలిడేస్ ప్రకటించిందండి. ఆ లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో మనము కీలకంగా చూడాల్సిన విషయం ఏమంటే, హిందూ పండుగల పట్ల వివక్షత ప్రదర్శిస్తోందన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో మీకు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో పేజ్ నెంబర్ 2లో ఒకసారి చూడండి అందరూ మిత్రులు. దాంట్లో అంతగానో చూస్తే ఉండవలసినటువంటి నరక చతుర్దశి సెలవు లేదు, తర్వాత కార్తీక పౌర్ణమి సెలవు లేదు, ఇతర పండుగలు ఏవీ సెలవులు లేవు. అంటే మామూలుగా ఆప్షనల్ హాలిడేస్లో 5 రోజులు తీసుకోవచ్చని ప్రభుత్వమే నిబంధన ఇచ్చింది. ఆ ఇచ్చిన నిబంధన ప్రకారం కనీసం 5 రోజులు కూడా లేవు. ఇది ఎందుకు జరుగుతోందన్న విషయం మనకు అర్థం కావటం లేదు. 3 సంవత్సరాల ముందు నరక చతుర్దశి సెలవు తీసేశారు, ఈ సంవత్సరం నుంచి కార్తీక పౌర్ణమి సెలవు తీసేశారు. ఇదేమి దారుణం అనేటువంటి విషయం మనకు హిందూ ఉపాధ్యాయ సమితి తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఎందుకంటే
హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తీసుకువెళ్ళాలంటే పండగలు నిర్వహించాలి. ఇది మన వారసత్వం అండి. పండగ నిర్వహించడం మన వారసత్వము. ఆ వారసత్వాన్ని పిల్లలకి అందించాల్సిన అవసరం మనం ఎంత ఉంది. నేనేమంటానంటే ప్రభుత్వంలో ఉండే కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీస్తున్నారు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకురా అంటున్నానంటే, మీరు 10వ తరగతికి సంబంధించినటువంటి 100 రోజుల ఒక టెంటేటివ్ ప్రోగ్రామ్ రిలీజ్ చేశారు. దాంట్లో కూడా శివరాత్రి పండుగ రోజు ఆ రోజు పెట్టారన్నమాట. నేనేమంటానంటే, విద్యార్థులు కాదు ఎవరైనా కూడా శివరాత్రి రోజు కనీసం గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదా? ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు. ఒక పద్ధతి ప్రకారం విద్యార్థుల పైన కానీ